శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వజ్ర వైఢూర్యాలు, మణులు, రత్నాలు, స్వర్ణాభరణాలు సంతలో చింతపండులా అమ్మేవారని చరిత్రలో చదువుకున్నాం, సినిమాల్లో చూసాం. కానీ మోడర్న్ ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాంటి సీన్ రిపీట్ అయింది. అవును, ఇది నిజమే. విశాఖపట్నం ఆర్కే బీచ్ ఎప్పుడూ పర్యాటకులతో సందడిగా ఉంటుంది. అలాంటి రద్దీ ప్రాంతంలో తోపుడు బండి మీద బంగారు నగలు అమ్మకానికి పెట్టిందో కంపెనీ. రండి బాబు రండి, మా దగ్గర బంగారం ధర తక్కువ, మెరుపు ఎక్కువ అని అరవడం ఒక్కటే తక్కువ. అరటికాయలు, ఐస్ క్రీములు అమ్మినట్లు గోల్డ్ సేల్స్ ని రోడ్డు మీదకు తీసుకొచ్చేశారు. కొత్త ఎప్పుడు వింతే కదా. అందుకే బీచ్ రోడ్డులో బంగారం బండి స్థానికులను, పర్యాటకులను అయస్కాంతంలో ఆకర్షించింది. ఆ రూట్లో వెళ్తున్న వారంతా ఈ స్వర్ణ రథం దగ్గర కొంతసేపు ఆగి అక్కడున్న ఆభరణాలను పరిశీలించారు. గోల్డ్ ఆన్ వీల్స్ పేరుతో ఒక జ్యువెలరీ సంస్థ చేసిన ప్రయత్నం ఆ విధంగా సక్సెస్ అయింది. తులం బంగారం 1,50,000 దాటిపోయిన రోజుల్లో కిలోల కొద్ది బంగారాన్ని రోడ్డు మీదకు తీసుకొస్తే సెక్యూరిటీ రిస్క్ ఉంటుంది. అందుకే తక్కువ ధర కలిగిన ఆభరణాలను మాత్రమే చక్రాల బండి మీద అమ్ముతున్నారు. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోవడం, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అన్ని వస్తువుల ధరలు పెరగడంతో గోల్డ్ సేల్స్ తగ్గిపోయింది. రేట్లు పెరిగి అమ్మకాలు పడిపోవడంతో బంగారాన్ని వినియోగదారుల దగ్గరకే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్లాన్ లో భాగమే ఈ గోల్డ్ ఆన్ వీల్స్ ప్రమోషన్. తక్కువ విలువైన ఆభరణాలు షోకేస్ లో ఉంచడం ద్వారా ఎక్కువ మందికి నగలు అందుబాటు ధరలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గోల్డ్ సేవింగ్స్, ఈఎంఐ ప్లాన్స్ వంటి అనేక స్కీములు తీసుకొచ్చిన జ్యువెలరీ కంపెనీలు ముందు ముందు వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇలాంటి సరికొత్త ప్రయోగాలు మరిన్ని చేసే అవకాశం ఉంది.